తాళాలు చూడండి. తాళాలు ఎక్కడ ఉన్నాయి చూడు. చూడు పెట్టు. అత్తయ్య అత్తయ్య అమ్మా 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 అత్తయ్య అమ్మా అమ్మా అత్తయ్య అమ్మా అమ్మా ఏవేది అత్తయ్య? అమ్మా ఏదో కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది, మరి పానం బాగలేదు, నాకు పిచ్చి పిచ్చిగా ఉంది పానం అంతా. పడుకుంది హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకున్నాక కొద్దిసేపు రెస్ట్ లేదు, ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నాక హాస్పిటల్కి వెళ్ళి కొద్దిసేపు కూర్చుంటారండి. అమ్మా 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 అన్నయ్య వదినా అమ్మా ఏమైంది అమ్మా అమ్మా ఏమైంది ఏమైందిరా? అమ్మా అయ్యో పిడిసి వచ్చినట్టుంది, మళ్ళీ అత్తయ్యకి తీసుకెళ్ళి లేపండి. అమ్మా అమ్మా అత్తయ్య ఏమైంది? అమ్మా ఎట్లుంది? మొన్న పిడిసి హాస్పిటల్ తీసుకెళ్తున్నానో తీసుకెళ్ళలేదు. తగ్గిద్ది అనుకున్నా. ఈ రోజు తీసుకెళ్ళి ఆటో ఉంది, ఆటో కూడా పట్టుకొని వస్తా, పోయి తీసుకొని వచ్చి తీసుకురా తొందరగా. నేను పోయి తీసుకొని వస్తా. సరే చెల్లి అన్నయ్య నేను పోయి ఆటో తీసుకొని వస్తారా? సరే సరే. అమ్మా అమ్మా ఆటో తీసుకుని వచ్చింది, వెళ్దాం రండి అమ్మ. అరే బుజ్జి వెళ్దాం పండి. పట్టుకో అటు పట్టుకోమ్మ, అటు పట్టుకో, జాగ్రత్త అమ్మ, జాగ్రత్త పట్టుకో. ఆటో తీసుకుని ఏమైందమ్మా, ఇబ్బంది ఏంటండి? పిడిసి వచ్చింది మేడం, పిడిసి వచ్చి పడిపోయింది. ఎప్పుడు? మొన్న ఒకసారి వచ్చింది మేడం, మళ్ళీ ఇప్పుడు అట్లానే వచ్చింది. పొద్దున ఏం తిన్నావమ్మా? కొన్ని రక్త పరీక్షలు రాసిస్తానండి, చేయించుకొని వచ్చాక ఏంటి అనేది చెప్తాను నేను. సిస్టర్ లార్జ్ సరే
మేడం రిపోర్ట్స్ వచ్చాయి. పేషెంట్ వాళ్ళు ఉందమ్మా. కూర్చోండి. ఇదంతా నార్మల్గానే ఉందండి. రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చాయి. బ్లడ్లో కూడా ఏం లేదు. స్కాన్ చేశాను, స్కాన్లో కూడా ఏం లేదు. ఇప్పుడైతే అంతా నార్మల్గా వచ్చింది. మరి ఎప్పటి నుంచి ఉందమ్మా మీకు ఇది? అంటే ఇంతకుముందు ఏమైనా వచ్చిందా మీకు? చిన్నప్పటి నుంచి ఉంది. మరి ఇప్పటికైతే నార్మల్గానే ఉంది. మీకు కంటిన్యూగా వస్తుందంటే ఖచ్చితంగా మందులు వాడాలి. మందులు వాడుకుంటేనే తగ్గుతుంది. మందులు వాడకపోతే ఎప్పుడు వచ్చి ఎక్కడ పడిపోతుందో తెలియదు, ఏ క్షణాన ప్రాణం పోతుందో తెలియదు. సో జీవితాంతం మందులు వాడుకోవాల్సిందే ఉంటుంది. అది మందులు వాడితే తగ్గుతుందా తగ్గదా అనేది ఆమె మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఏ క్షణం వస్తుందో తెలియదు కదా. సో రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయి కాబట్టి నేనైతే మందులు రాసిస్తానమ్మా. మందులు అయితే కంటిన్యూగా వాడుకోండి. ఎప్పుడు ఏమైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకురావాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని క్షణాలు ఏంటంటే ప్రాణం పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది నీకు జీవితాంతం ఉంటుందమ్మా. ఎందుకంటే రిపోర్ట్లలో అన్నీ నార్మల్ వచ్చాయి కాబట్టి ఏంటి అనేది అర్థం కావట్లేదు. కాబట్టి మీరు మందులు వాడుతూనే ఉండాలి. ఒకవేళ మందులు వేసుకుని పక్షంలో ఏదైనా జరుగుతుంది. మేమైతే ముందే చెప్తున్నాము. నేను మందులు రాసిస్తాను, తీసుకుని వాడుకోండి. సౌజన్య నువ్వు వెళ్ళి టాబ్లెట్లు తీసుకుని వాటర్ తీసుకుంటా. టాబ్లెట్లు వేద్దాం. అమ్మ లేకు టాబ్లెట్ తీసుకుందా. పడుకో అమ్మ, పడుకో. కొద్దిసేపు రెస్ట్ తీసుకో. అమ్మా ఇప్పుడు ఎట్లుందమ్మా? టాబ్లెట్లు వాడుతున్నావు కదా? తీసుకున్నాను నాన్న. నీరసంగా ఉంది, బాగా నీరసంగా ఉంటుంది. నాకు ఏమేమి మంచిగా ఉంటుంది. అసలు కొంచెం కూడా ఏం రిలీఫ్ లేదు. సరే అమ్మా, ఇప్పటి వరకు వాడుతూనే ఉన్నాం, అయినా కానీ ఎట్లా ఉంటాం. సిద్ధు, సౌజన్య రాండి తొందరగా. అక్క, అమ్మా సిద్ధు, సౌజన్య. అమ్మా మళ్ళీ పిడిసి వచ్చింది. అమ్మా నీ టాబ్లెట్లు అన్నా మళ్ళీ ఇట్లే వస్తుంది. అమ్మా
ఏమైంది అన్నయ్య? ఏమైంది? పిడిసి వస్తుంది ముందు ఇట్లా టాబ్లెట్లు కూడా వాడుతున్నాం అయినా కానీ ఇట్లా పిడిసి వస్తాం. ఏమైంది అక్క? అక్క అమ్మా ఏమైంది అక్క? అమ్మా 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 ఏమైంది సౌజన్య? అమ్మకి ఏమైంది అసలు? ఎప్పటి నుంచి ఇట్లా ఉంటాను? పిడిస్లు వస్తున్నాయి. మొన్న హాస్పిటల్లో తీసుకెళ్తే టాబ్లెట్లు ఇచ్చారు. కొన్ని రోజుల నుంచి టాబ్లెట్లు వేస్తున్నాయి. డాక్టర్ ఏమన్నారు మరి? డాక్టర్ జీవితాంతం కూడా లైఫ్ లాంగ్ టాబ్లెట్లు వాడాలన్నారు. రోజుకి ఒకటి వేయాలన్నారు. ఒక్కరోజు మిస్ అయినా కానీ మళ్ళీ పిడిసి వచ్చి పడిపోయింది అంటున్నారు. ఎన్ని హాస్పిటల్లో తిప్పినా ఇదే చెప్పారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది. మేము ఉన్నప్పుడైతే పర్వాలేదు, మేము లేనప్పుడు ఏదైనా అయితే చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా అయినా ఫలితం లేకుండా పోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. మీరు ఎన్నో మెడిసిన్ వాడారు, హాస్పిటల్కి తిప్పారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు కన్నయ్య. ఒకసారి నేను చర్చికి వెళ్తాను, ఒకసారి నా మాటని చర్చికి అమ్మ దగ్గరికి తీసుకెళ్తానండి. వెళ్ళాము, పాస్టర్లు ప్రేయర్ చేశారు, అయ్యగారు కూడా ప్రేయర్ చేశారు, అయినా తగ్గలేదు. మీరు వెళ్తే వెళ్ళారన్నయ్య. గోపాలపురంలో యెహోవా అగ్ని మందిరం. నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. అమ్మ దగ్గరికి ఎంతో మంది వచ్చి ఎన్నో వ్యాధులు, ఎన్నో రోగాల నుండి అమ్మ ప్రార్థన చేస్తే స్వస్థత జరిగించబడింది. ఒకసారి నా మాటని తీసుకెళ్దాం అమ్మని అక్కడికి. అరే బుజ్జి, అంతగానో ఆ సిస్టర్ చెప్తుంది కదా, మనం ఎంత మంచి అది ప్రేయర్ చేయించాము అయినా అమ్మకు తగ్గలేదు. ఎవరైతే ఏముంది వేసేవాళ్ళు మనకు కావాల్సింది మన అమ్మ స్వస్థత పొందుకోవాలి. తీసుకెళ్ళి అక్కడ ప్రేయర్ చేయించుదాం. ఒకవేళ దేవుడు మంచిగా తగ్గి మన అమ్మ ఆరోగ్యం అంటే మనకు సంతోషమే కదా. తీసుకెళ్దామా? గంట నేను తీసుకెళ్తాను. అమ్మా అమ్మ లేదు అమ్మా ఇంటి పక్కన సిస్టర్ మమ్మీ, తనకు ఆరోగ్యం బాగట్లేదని హాస్పిటల్కి తీసుకెళ్తే పిడ్స్ అని చెప్పారు మమ్మీ. ఎక్స్రేలు తీశారు, స్కానింగ్ తీశారు, అయినా కానీ రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తున్నాయి మమ్మీ. అవునా? అయ్యో. ఎన్నో మెడిసిన్ వాడాలి, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలని చెప్పారంట మమ్మీ. చాలా బాధపడుతున్నారు. నేను అమ్మ దగ్గరికి తీసుకెళ్తారని తీసుకొచ్చామమ్మీ. అవునా తల్లి? ఎన్ని సంవత్సరాలు అయిందండి? చాలా సంవత్సరాలు. అయ్యో. అమ్మ ఎవరికమ్మా పిడ్స్? అమ్మకి వస్తున్నాయి అమ్మ పిడ్స్. అమ్మగారమ్మా? అమ్మగారమ్మ, మా అమ్మగారు 11 సంవత్సరాల నుంచి వస్తున్నాయి అంటమ్మ. తర్వాత కూడా మొన్న వస్తే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినాం అమ్మ. హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించినాం, స్కానింగ్లు అవన్నీ తీపించినాం, టెస్ట్లు అన్నీ చేయించినాం అమ్మ. టెస్ట్లో ఏమీ లేదు. డాక్టర్ని అడిగితేనేమో అమ్మ చెప్పలేను, దీంట్లో అయితే ఏమీ లేదు కానీ మెడిసిన్స్ అయితే వాడాలని చెప్తున్నారమ్మా. ఎంతకాలం వాడాలంటే లైఫ్ లాంగ్ వాడాలంటున్నారమ్మా. ఒక్కరోజు టాబ్లెట్ మిస్ అయినా కానీ నెక్స్ట్ డే వచ్చేస్తాయమ్మా. అట్లా అవుతుందమ్మా. అయినా టాబ్లెట్లు కంటిన్యూ చేస్తున్నా కూడా మధ్య మధ్యలో రిపీట్ అవుతూనే ఉన్నాయమ్మా. వస్తూనే ఉన్నాయమ్మా. మందులు వాడినా కూడా వస్తాయమ్మా, అప్పుడప్పుడు వస్తుంటాయి. లైఫ్ లాంగ్ వాడాలని చెప్పారు. లైఫ్ లాంగ్ వాడాలని చెప్పారమ్మా. ఒక్కరోజు కూడా మర్చిపోవద్దని చెప్పారు. అవునమ్మా. లైఫ్ లాంగ్ అంటే మామూలు విషయం కాదు. అవునమ్మా, బాగా వీక్ అయిపోతున్నారు. ఏం కాదమ్మా, మన దేవుడు గొప్పవాడు, ఎన్నో జబ్బులు న్యాయం చేస్తుండు. సృష్టికర్త మన దేవుడే ఉన్నాడు, మన యేసు ప్రభు. కాబట్టి దేవుడే ఉన్నప్పుడు మన దేవుడు ఖచ్చితంగా సంపూర్ణమైన స్వస్థతను ఇస్తాడు. మీరు దేవుణ్ణి విశ్వసించండి, నమ్మండి. నమ్మకంతో విశ్వాసంతో మీరు మందిరానికి రండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఏం కాదు, ఎంతో మందిని బాగు చేస్తున్నాడు దేవుడు. మా బాబు సాక్ష్యం తెలుసమ్మా మీకు? అక్క చెప్పిందమ్మా. అవునా? మా బాబు పుట్టు గుడ్డివాడు. అట్లాంటి గుడ్డివాడికి దేవుడు కళ్ళు ఇచ్చాడు, నడకిచ్చాడు, స్పర్శ ఇచ్చాడు. ఈ చిన్న పాటది ఏ పాటదమ్మా? కాబట్టి ఖచ్చితంగా తగ్గిపోతుంది. ప్రార్థన చేస్తాను. సరేనా తల్లి?
సర్వశక్తివంతుడా దయగలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా. ప్రతినేకముగా నాయన కుమార్తెని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇప్పుడే మీరు తాకండి ప్రభువా. రిస్టల్ బికాస్ మే దేవా ప్రతి వేకమైన ఈ యొక్క వ్యాధి వేకము నుండి స్వస్థత విడుదల దయచేయండి నాయన. నీకు వందనాలు. అవునన్నదాన్ని కాదుగా కాదన్నదాన్ని అవునుగా మార్చి సర్వశక్తివంతుడవు నాయన. బిడని మీరు ముచ్చి ప్రతి నేకమైన ప్రతి వెముకలలో నరములలో నీ శక్తి చేత నింపి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని యేసు నామమున తండ్రి ఆమేన్. అమ్మా ఖచ్చితంగా దేవుడు పూర్తి స్వస్థతనిస్తాడు, నీకు సంపూర్ణమైన స్వస్థతనిస్తాడమ్మా. భయపడబాకండి. చూడండి దేవుడు అద్భుత కార్యం మీ పట్ల చేయబోతున్నాడు. అమ్మా మందిరానికి రండి, మీ కొరకు మేము ప్రార్థనలు పెడతాం తల్లి. సరేనమ్మా? ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ తల్లి. ప్రైజ్ లార్డ్. మమ్మీ ప్రైజ్ లార్డ్ మమ్మీ. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా. ఇంటి పక్కన సిస్టర్ గారిని తీసుకొచ్చాగా మమ్మీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎలా ఉందమ్మా? మంచిగా ఉందమ్మా. మంచిగా ఉందమ్మా. మంచిగా ఉందమ్మా. మందులు వేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు. ఎన్ని రోజులు అయిందమ్మా? ఇప్పుడు 8 నెలలు మందులు వేసుకోవట్లేదు. చర్చికి వస్తున్నారు అయితే. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడమ్మా. చాలా గొప్ప అద్భుతం. ఇప్పుడు ఇంతవరకు ఇక రాలేదు. 8 నెలల నుండి రాలేదు. ఇక మెడిసిన్ ఆఫ్ చేసినాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడమ్మా. ఖచ్చితంగా చర్చికి రండి. చూడండి ప్రతిరోజు డాక్టర్స్ మెడిసిన్ వేసుకోకపోతే ప్రాబ్లం అన్నారు, కానీ మన దేవుడు గొప్ప దేవుడు. ఏ టాబ్లెట్ వేసుకోకుండా 8 నెలల నుండి మీరు వేసుకోకుండా మంచి ఆరోగ్యం చేత ఉన్నారంటే అది కేవలం దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన స్వస్థత. కాబట్టి ఇలాగే కంటిన్యూషన్గా రండి. ఖచ్చితంగా ప్రార్థనలు ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడమ్మా. సరేనమ్మా? ప్రైజ్ లార్డ్ తల్లి. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు చిన్నప్పటాల నుంచి పిడిసి వచ్చేది. ఎన్నో హాస్పిటల్కి తిరిగినా కూడా తగ్గలేదు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళిన, ఎన్నో మందులు వాడిన. అసలు నా పానం ఎప్పుడు వెళ్ళిపోయిద్దో కూడా నాకే తెలియపోయేది. అలాంటప్పుడు ఇక్కడికి ఈ చర్చికి వస్తే తగ్గిపోయిద్దని ఒక చెల్లి చెప్పింది. అయినా మేము ప్రార్థనకే వెళ్తాం, మేము చర్చికి వెళ్తున్నాం అని చెప్పినప్పుడు ఒకసారి అక్కడికి వచ్చి చూడన్నప్పుడు ఇక్కడికి వచ్చినాం మేము. ఆ చెల్లి నన్ను ఈ చర్చికి తీసుకొచ్చింది. చెల్లిని బట్టి నేను ఈ చర్చికి వచ్చి ఉన్నా. చెల్లి తల్లి కడిగి తీసుకొచ్చినప్పుడు తల్లి నాకు ప్రార్థన చేసి నా సమస్య ఏంటి అడిగి ఏంటమ్మా అన్నప్పుడు నేను చెప్పినప్పుడు తల్లి నా కోసం ప్రార్థన చేసి, అమ్మ నీకేం పర్వాలేదు, నీకు తగ్గిపోయింది, నువ్వే మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు సంపూర్ణ స్వస్థ ఎత్తుడని తల్లి నాకు ప్రార్థన చేసినప్పుడు నేను టాబ్లెట్లు వాడాలా మమ్మీ వాడొద్దని అన్నప్పుడు నువ్వు టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదమ్మ అన్నప్పుడు అప్పుడు 3 నెలలు ఫాస్టింగ్ పీరియడ్లు కలిసి నడిచినాయి. 3 నెలలు ఫాస్టింగ్ పీరియడ్లలో నేను ప్రార్థన నుండి ప్రభా నేను నీ సన్నిధికి వచ్చిన ఆయన నన్ను స్వస్థపరుచుకున్నావు. నువ్వు తప్ప ఏరే వాళ్ళు ఎవరు స్వస్థపరుతున్నారు. ఎన్ని దేవుళ్ళకి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ప్రయోజనం లేదు నాయన, ఎన్ని టాబ్లెట్లు వాడినా ప్రయోజనం లేదు తండ్రి. నువ్వు అక్కడవే స్వస్థపరిచే దేవుడు మరి ప్రభావ. నాయన ఎంతో మంది నాయన చెప్తున్నారు నాయన, అయ్యా నిన్ను నమ్మి నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా, నన్ను స్వస్థపరచు నాయన, నా పిడిసి వ్యాధి నుంచి తీసివేసిన ఆయన నీ బిడ్డగా నీ సాక్షిగా నన్ను నిలబెట్టాను. నేను ఆ 3 నెలలు ఫాస్టింగ్ పీరియడ్లలో 4 రోజులు ఫాస్టింగ్ పీరియడ్లలో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచండి. అప్పుడు అలా నేను టాబ్లెట్లు వాడలేదు, నాకు సంపూర్ణ స్వస్థ విడుదల వచ్చింది. దేవుడు నన్ను కాసి కాపాడినందుకు ఏసాయికి ఏమి ఇచ్చినా నా రుణం తీర్చలేను. నా బ్రతుకు దినములు అన్ని పడడానికి సాక్షిగా నేను బతకాలని జీవించాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక.